అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. ఈ వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం ఎందుకు ఇంత పవిత్రం? అసలు ఈ పురాణ గాథలు ఏమిటో తెలుసా? వైకుంఠ పదపూర్వాయాం ఏకాదశ్యం ద్విజోత్తమ ఉత్తర ద్వారగమనే దేవస్య మధువిద్విషః దర్శనం సర్వలోకానాం దుర్లభం మోక్షదాయకం. అంటే వైష్ణవాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడే సమయమే ఈ ధనుర్మాసం. ఈ మాసంలో వచ్చే పవిత్రమైన రోజు మన ఈ వైకుంఠ ఏకాదశి. ఏడాదికి 24 ఏకాదశులు వస్తాయి, కానీ సూర్యుడు ఉత్తరాయణానికి మార్చే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే ఈ వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు. సూర్యుడు ధనస్సులో ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణం వరకు జరిగే మార్గం మధ్య ఈ ముక్కోటి ఏకాదశి వస్తుంది. అంటే డిసెంబర్ 30 మంగళవారం రోజు ఈ వైకుంఠ ఏకాదశి ఉంది. ఈ రోజున వైకుంఠ వాకిళ్లు తెరుచుకొని ఉంటాయని వైష్ణవ ఆలయాల్లోని ఉత్తర ద్వారం వద్ద భక్తులు తెల్లవారుజామునే వేచి ఉంటారు. అసలు వైకుంఠ ఏకాదశి విశిష్టత ఏమిటి? దీని వెనుక ఉన్న పురాణ గాథలేంటో ఇప్పుడు చూద్దాం. ఉత్తర ద్వారమాసీనం ఖగస్థం వెంకటనాయకం ఇహ పశ్యతి సభక్తౌదౌ యాతి వై పరమాం గతిం. అంటే వైకుంఠ ఏకాదశి రోజున మహావిష్ణువు గరుడ వాహన రూఢుడై 3 కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడని, అందుకే దీనిని ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చిందని చెబుతుంటారు. ఈ ఒక్క ఏకాదశి 3 కోట్ల ఏకాదశులతో సమమైన పవిత్రతను సంతరించుకున్నందువల్ల దీన్ని ముక్కోటి ఏకాదశిగా పేర్కొంటారు. పెరియల్వారికి పవిత్రమైన పరమాత్మ గరుడ వాహనరూఢుడై దర్శనమిచ్చిన రోజు ఈ వైకుంఠ ఏకాదశి. క్షీరసాగర మథనం జరిగి హాలాహలం అమృతం ఉద్భవించింది కూడా ఈ రోజే. జన్మరాహిత్యమమలం ప్రాప్నోతి సువినిశ్చితం గరుడారూఢ విష్ణోస్తు సేవ మోక్ష ఫలప్రద. అంటే ముక్కోటి ఏకాదశి రోజున భక్తులు ఉత్తర ద్వారం నుంచి వెళ్ళి ఖగరాజ వాహనం పైన కొలువు తీరిన మహావిష్ణువును దర్శించి సేవించటం వల్ల సమస్త పాపాలు నశించి జన్మరాహిత్యం సంప్రహిస్తుందని విశ్వాసం. ఈ శ్రీరంగంలోని రంగనాథ స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు 21 రోజులు జరుగుతాయి. తిరుమలలో ముక్కోటి ఏకాదశి నుంచి 10 రోజుల పాటు వైకుంఠ ద్వారాన్ని తెరిచే ఉంచుతారు. ముక్కోటి ఏకాదశి ప్రాశస్త్యాన్ని వివరించే 2 పురాణ కథనాలు ప్రచారంలో ఉన్నాయి. పర్వత మహర్షి సూచన మేరకు వైఖానసుడనే ఒక రాజు వైకుంఠ ఏకాదశి వ్రతాన్ని ఆచరించటం వల్ల అతని పితృదేవతలకు నరక బాధల నుండి విముక్తి కలిగి స్వర్గలోకంలో ప్రవేశించారట. అలాగే పద్మపురాణ ప్రకారం విష్ణువు నుంచి ఉద్భవించిన శక్తి ముర అనే రాక్షసుని సంహరించిన రోజు కూడా ఇదే. మురాసురుణ్ణి దురాగతాలను భరించలేక దేవతలు విష్ణువును శరణు కోరగా ఆయన ఆ రాక్షసుడితో తలపడి సంహరించేందుకు ప్రత్యేక అస్త్రం కావాలని గ్రహించి బదరికాశ్రమంలోని హైమావతి అనే గుహలోకి ప్రవేశించాడు. అక్కడ విశ్రమిస్తున్న విష్ణువును సంహరించేందుకు ముర ప్రయత్నించగా మహావిష్ణువు నుంచి ఆవిర్భవించిన వైష్ణవీ శక్తి దుర్గరూపంలో అక్కడ ప్రత్యక్షమై తన కంటి చూపుతో మురను బూడిద చేసింది. అప్పుడు విష్ణువు సంతోషించి ఆమెకు ఏకాదశి అని పేరు పెట్టి ఏదైనా వరం కోరుకోమని చెప్పాడట. తాను ఆవిర్భవించిన ధనుర్మాస శుక్లపక్ష ఏకాదశి రోజున ఉపవాసం ఉండి మిమ్మల్ని భక్తితో సేవించిన వారి పాపాలను పరిహరించాలని ఆమె కోరింది. దీంతో పుష్య శుక్లపక్ష ఏకాదశి రోజున ఉపవాసం ఉన్న వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని విష్ణు వరమిచ్చాడు. అప్పటి నుంచి ఈ ఏకాదశి వ్రతం ప్రాచుర్యం పొందింది. ఇదండి నాకు తెలిసిన ఈ ఏకాదశి యొక్క ఉద్దేశం. ఉత్తర ద్వార దర్శనం ఎందుకో ఇంత పవిత్రం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.